హాయ్ ఫ్రెండ్స్. సో నా పేరు వచ్చేటప్పటికి శ్రీకాంత్. అందరికి తెలిసే ఉంటుంది నా పేరు వచ్చేసి. ఏంటంటే 5 to 6 months అవుతుంది ఈ మన ఛానల్లో వీడియోస్ అనేవి లేవు. మొన్న ఏదో చిప్ ఛాలెంజింగ్ వీడియో చేసిన, అది నాకు పెద్దగా ఐడియా లేదనమాట ఛాలెంజింగ్ వీడియో మీద. ఏంటంటే జస్ట్ ట్రై చేసినాం, అది ఒక పక్కన పెడితే అది ప్రజెంట్ ఈ వీడియోకి వస్తే 2025 రెజల్యూషన్స్ అని ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా వాళ్ళ ఛానల్ ఎలా గ్రో అప్ చేసుకోవాలో వీడియోస్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా టిప్స్ అండ్ పాటిస్తున్నారు. సో ఈ ఛానల్లో ఏ వీడియోస్ లేవు. ఐ మీన్ ఒక 5 to 6 months అవుతుంది. ఇంతకుముందు ఏంటంటే చిన్నపిల్లలు ఉంటుండే, వాళ్ళకి స్క్రిప్ట్స్ ఇచ్చేసి మంచిగా ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు డైలాగ్స్ రాసేసి చెప్పించటోని అండ్ దాన్ని షూట్ చేసేటోని అండ్ దాన్ని ఎడిటింగ్ చేసేసి పోస్ట్ చేసేటోని. అవి కూడా మా ఊరు వాళ్ళు అండ్ చాలామంది చూసి కొంచెం మంచి పేరుతో మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు, హ్యాపీగా ఉండేది. అండ్ ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు. మంచి నా బర్త్డేకి కూడా మంచిగా కామెంట్స్తో మంచిగా నన్ను మంచి కామెంట్ రాసి విష్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రజెంట్ ఏంటంటే చాలామంది నాకు యూట్యూబ్ ఉంది, ఇంతకుముందు వీడియోస్ చేస్తాను తెలుసు. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే వీడు అంటే సంథింగ్ ఎర్న్ చేసుకుంటున్నాడు, మనీ అనేది సంపాదించుకుంటున్నాడు యూట్యూబ్ నుంచి ఈ వీడియోస్ మీద అని అడుగుతున్నారు. ఎంత సంపాదించుకున్నానో అది కూడా అడుగుతున్నారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నాకు ఇంకా మనీ రావడం స్టార్ట్ కాలేదు. మనీ రావడం స్టార్ట్ కావాలంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. 4000 గంటల వాచ్ అవర్ కావాలి, 1000 సబ్స్క్రైబర్లు కావాలి. ఇప్పుడు మన ఛానల్లో 1900 సబ్స్క్రైబర్స్ ఏమన్నారు. అండ్ 4000 వాచ్ అవర్స్లో చూస్తే మీకు 120 లేదా 110 ఎంతో ఉంటుంది. సో మన ఛానల్ గ్రో అప్ చేసుకోవాలంటే కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. ఇప్పుడు ఎవరిదిరా తప్ప అంటే నాదే. అంటే నా స్టడీ విషయంలో నేను నా స్టడీ చూసుకోవడానికి వెళ్ళాను, అక్కడ నాకు ఎలాంటి బ్రేక్ లేదు. కాకపోతే అక్కడ నా స్టడీ చూసుకుంటే నేను ఆల్టర్నేట్గా నేను సింగిల్గా చేసేది. అంటే ఈ ఛానల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ఈ ఛానల్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. నేను కంటెంట్ రాసి డెలివరీ చేసి కొంతమందిని కూర్చోబెట్టి వాళ్ళకి మంచిగా చెప్పేసి ఒక్కొక్కరిని షూట్ చేసి ఎడిట్ చేసేవాడిని. అది ఒక పక్కన పెడితే నేను శ్రీకాంత్ వ్లాగర్ అనే ఛానల్ ఉంటుంది. ఫ్యాక్ట్స్ కంటెంట్ ఇంకా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో వస్తూ ఉంటుంది. అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మీద కూడా ఒక 2 minutes 3 minutesలో సింగిల్గా అంటే డీప్గా రీసెర్చ్ చేస్తా. బట్ 3 minutesలో చెప్పేస్తా. యాక్చువల్గా లాంగ్ వీడియో చేయాలి కానీ 3 minutesలో చెప్పేస్తాను అనమాట. సో ఇది అనమాట ఆ ఛానల్లో. అది నేను ఇక్కడ నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ నేను కంటిన్యూ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఈ ఛానల్ అనేది డౌన్ అయిపోయింది. అక్కడ ఆ ఛానల్ యాక్టివ్ ఉంటుంది. కాకపోతే 2 బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమే. బట్ ఏంటంటే ఈ ఛానల్లో ఇప్పటి నుంచి వ్లాగ్స్ అండ్ ఛాలెంజింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకేమైనా కొత్తగా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పర్టికులర్గా చేయి తమ్ముడు అని చెప్పేసి ట్రై చేస్తాను. ఒకవేళ క్లిక్ అయిందనుకోండి, హ్యాపీగా మన ఛానల్ని అదే కంటెంట్తో మూవ్ చేసుకుందాం. అండ్ ఎవరైతే బెస్ట్ ఐడియాతో వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ మంచిగా మన ఛానల్ గ్రో అప్ అయితే ఫ్యూచర్లో గ్రో అప్ అయినా సరే ఆ వీడియోస్ అన్నీ పుష్ చేసుకుందాం. సో ఎవరైతే అంటే ఇప్పుడు నాకనేది ఒక ఐడియా ఉంటుంది, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది. సో మీకంటూ ఒక ఐడియా ఉంటుంది, నాకంటూ ఐడియా ఉంటుంది, ఇంకొకరికి ఇంకో ఐడియా ఉంటుంది. సో మీకు వచ్చిన థాట్స్ని, మీకు వచ్చిన ఐడియాని కింద కామెంట్ చేస్తే నేను దాన్ని చూసి ఒకవేళ నాకు నచ్చితే ఐఎమ్ కన్వీనియంట్ అనిపిస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి అండ్ ఆ కంటెంట్ని తీసుకోవడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ ఇప్పుడు చూస్తే 120 వాచ్ అవర్ ఉంది. అండ్ సబ్స్క్రైబర్స్ పక్కన పెడదాం. మనకి ఇప్పుడు టార్గెట్ ఏంటంటే వాచ్ అవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం వీడియోస్ అనేది లాంగ్ లెంత్లో చేసేసి మంచి కంటెంట్ ఇచ్చి మంచి థంబ్నెయిల్ చేయించుకొని మంచిగా పెట్టుకుందాం. సో సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళకి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు మీ కంటెంట్తో ఐడియాస్తో నా ముందుకు వస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నేనేమైతే ఎక్కడి నుంచి అయితే ఏ యూట్యూబ్ నుంచి కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయితే నేను ఏ ఒక్క రూపాయిని కూడా సంపాదించట్లే. జస్ట్ ఏంటంటే ఆల్రెడీ నేను శ్రీకాంత్ వ్లాగర్ ఛానల్లో అక్కడ కూడా సేమ్ ఇవే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. సో అక్కడ చెప్పేశాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కామెంట్స్ అనేవి ఆఫ్ ఉన్నాయి, అడిగేవాళ్ళేమో. బట్
బయట ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నా ఫ్రెండ్స్ అని చెప్తా ఉంటారు అనమాట, వీడు నా ఫ్రెండ్ ఇట్లా యూట్యూబర్ అని చెప్పేసి. సో వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎంత వస్తుంది బ్రో, ఎంత సంపాదిస్తున్నావు బ్రో అని. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను ఇంకా ఏం సంపాదించట్లే అని. సో ఏంటంటే అది పక్కన పెడదాం. మన కంటెంట్ అనేది బెస్ట్గా ఉంటే సక్సెస్ అనేది కంటెంట్ని బట్టి సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. మనకు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది కంటెంట్ మీద. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయే, కొందరికి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి కానీ అక్కడే ఆగిపోయి ఉంటారు. సో ఐడియాస్ ఏంటో చెప్పేస్తే మీకు ఆ కంటెంట్ని డెలివర్ చేయడానికి నేను రెడీ ఉన్నాను అనమాట. సో ఐడియాస్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. ఇక్కడ నుంచి మన ఛానల్ని, శ్రీకాంత్ క్రియేటర్ ఛానల్ని మంచిగా గ్రో అప్ చేసుకొని, ఇప్పుడు ఎవరైతే మన సర్కిల్లో అడుగుతున్నారో, సర్కిల్ కాదు బయట ఎక్కడ పోయినా సంపాదిస్తున్నావు అడుగుతున్నారు. నెక్స్ట్ ఊకే అలా అడుగుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే ఇన్ని సంవత్సరాలు, యాక్చువల్గా 2 years అవుతుంది అనుకుంటా ఛానల్ స్టార్ట్ చేసి, బట్ బ్రేక్ దొరికినప్పుడే చేస్తున్నాం. ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తేనే మనకు రీచ్ అనేది ఉంటుంది. అది అండర్స్టాండ్ అయ్యింది. కొంచెం మంచిగా కంటెంట్తో వద్దామని అనుకుంటున్నాను. సో నేనైతే డిసైడ్ అయ్యింది ఏంటంటే వ్లాగ్స్ అండ్ ఛాలెంజింగ్ వీడియోస్. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ టు పాయింట్ అని చెప్పలేదు, జస్ట్ మాట్లాడుతున్నా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఎలాంటి మనీని కూడా ఎక్కడి నుంచి సంపాదించుకోవట్లేదు. ఇది ఒక 1 పాయింట్. ఇంకా చెప్పేసి ఏంటంటే, ఏ కంటెంట్ మీకు అవసరమో, అంటే నేను పర్టికులర్గా ఒకసారి నేను సింగిల్గా చేసుకోవడానికి ఇష్టపడతాను. ఒక గ్రూప్ అయితే చేసుకోవడానికి ఇష్టపడతాను, కానీ ఎవరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించారనమాట. సో నేను ఇంట్రెస్ట్ చూపించడానికి, నాకు కన్వీనియంట్ ఉండడానికి కొంచెం థాట్స్, అంటే నేను ఆలోచించేది వేరే ఉంటుంది. సో నేను డిసైడ్ అయింది ఛాలెంజింగ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్. సో మీకు ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, అండ్ కామెంట్ చేస్తే కనీసం పికప్ చేసి నచ్చితే ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. దీన్నైతే ఒక 5 to 10 days బ్రేక్ తీసుకున్న తర్వాత మంచిగా ఛాలెంజింగ్ వీడియోస్ ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించుకొని మంచి కంటెంట్తో 2 to 3 monthsలో మన ఛానల్ని మంచిగా రీచ్, అంటే ఇప్పుడు వాచ్ అవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో దాని మీద ఫోకస్ చేస్తున్నాం. మీ సపోర్ట్ చాలా అవసరం. ఇంకెవరికైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేసి అక్కడ శ్రీకాంత్ వ్లాగర్ అనే ఛానల్ ఉంటుంది. అది కూడా నా ఛానలే. ఒక 15,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటారు. సో మీరు అక్కడ సబ్స్క్రైబ్ అవ్వండి, మంచి కంటెంట్ ఇస్తాను. ఒకవేళ ఏమైనా మీ టాపిక్స్ కొత్తగా స్టోరీస్ ఉంటే కూడా ఇస్తాను. అయితే ఇక్కడ ఈ ఛానల్లో ఇప్పుడు నేను ఇంకోటికి డిసైడ్ అయినా, రియల్ క్రైమ్ స్టోరీస్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఛానల్లో ఇంట్రెస్టింగ్గా. సో ఈరోజు కూడా అదే వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఏంటంటే కొంచెం మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు వీలైనప్పుడల్లా ఖచ్చితంగా ఒక స్టోరీ డిస్కస్ చేస్తాను ఇంట్రెస్టింగ్గా, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇస్తాను. కాకపోతే నేనే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతాను అనమాట. సో ఇది అనుకున్నాను. ఓవరాల్గా వీడియో ఇది. చాలా రోజులు అయింది, అండ్ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.